పల్లవిని సినిమాకు ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఈ మధ్య దర్శకుడు చందు మొండేటి ఈ విషయం గురించి ఓపెన్గా మాట్లాడిన తీరు వైరల్ అయింది. తండేల్ సినిమాలో సాయి పల్లవిని తీసుకున్న అనుభవం గురించి చెబుతూ ఆమెను ఒప్పించాలంటే స్క్రిప్ట్కు 10,000 ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది అన్నట్టే చెప్పారు. కేవలం కథ చెప్పడం వల్ల కాదు, ఆ పాత్రలో ఎంత లోతుంది, ఆ ఫీలింగ్ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుందా అనే అంశాలపై సాయి పల్లవి ఎంత గంభీరంగా ఆలోచిస్తుందో అందరూ చూశారు. సామాన్యంగా నటీమణులు హిట్ గ్యారంటీ, కమర్షియల్ ట్రాక్ చూస్తుంటే సాయి పల్లవి మాత్రం పాత్రలో ఉండే ఎమోషనల్ వెయిట్ను ఎక్కువగా చూస్తోంది. పాత్రలో నేను నమ్మకంగా ఉండాలంటే అది మిగిలిన వాళ్లకు నిజంగా కనెక్ట్ కావాలి. ప్రేక్షకులు కనెక్ట్ కాకపోతే ఎంత గొప్ప పాత్ర చేసినా వృధానే అని ఆమె చెప్పిన మాటలు ఎంతో ప్రభావితం చేస్తాయి. అవార్డుల గురించి తానెప్పుడూ ఆలోచించదంటోంది. అవి వస్తే బోనస్ మాత్రమే. నిజమైన విజయమే అంటే ఆ పాత్రను ప్రేమించి ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఆడియన్స్ రెస్పాన్స్ అంటోంది. అందుకే ఆమె సినిమాల ఎంపిక చాలా యాక్టివ్, చాలా సెలెక్టివ్. 100 కోట్లు ఆఫర్ చేసిన గ్లామర్ రోల్స్ వచ్చిన సాయి పల్లవి ఒకే మాట, నో ఛాన్స్. అలాంటి స్పష్టత, అథెంటిసిటీ ఈ హైబ్రిడ్ పిల్లకి మాత్రమే సాధ్యం. రేర్గా కనిపిస్తే కనిపించాలి, కానీ వచ్చే ప్రతిసారి అర్థవంతంగా ఉండాలి. ఇదే సాయి పల్లవి స్టైల్. అందుకే ఆమె స్పెషల్. స్టార్లా కాకుండా ఆర్టిస్ట్లా బతకడం ఎవరికీ తేలిక కాదు కదా.